లోకం అంటే ఈ ఫిలాసఫికల్ సిస్టమ్, దాని మీద డెవలప్ అయిన ఇన్స్టిట్యూషన్స్, దాని మీద డెవలప్ అయిన వ్యవస్థలు, పద్ధతులు, ఇది లోకం. ఇది ఎట్లయింది? మానవుడు వాడు స్వార్థంతో, సాతానుగాడు సలహాతో కరప్ట్ చేసుకున్నాడు. దేవుడు యాక్చువల్గా ఇది కరెక్ట్గా పెట్టాడు. సో మళ్ళీ బైబిల్ ఏం చేస్తుంది? వంకర తిరిగిపోయిన ఈ సిస్టమ్ని, కలుషితమైపోయిన ఈ సిస్టమ్ని, ఆ సిస్టంలోకి సరిచేయబడిన మారు మనసు కలిగిన వ్యక్తుల్ని లోపలికి పంపించి ఎక్కడెక్కడ వంకర పోయిందో వంకర పోయిన ప్రతిదాన్ని, అవోన్ అన్న మాట చెప్పా కదా, అవా అంటే వంకర తీయడం, అవోన్ అంటే అతిక్రమం, దోషము, పాపము, అతిక్రమం. నేర్చుకున్నావా? నేను అందుకే చెప్తా ఉన్నా, చర్చ్లో ఊరికి నేను సండే మెసేజ్ లాగా ఇంటి ఉపయోగం ఉండదు. సో అవా అంటే వంచటం, దాంట్లో నుంచి అవోన్ అనే మాట అతిక్రమం. సో వంకర బుద్ధి వాళ్ళని మారు మనసు పొందితే సరిచేసి వాళ్ళ బుద్ధి స్వస్థ బుద్ధి అనుగ్రహించి, స్వస్థ బుద్ధి అనుగ్రహించడం అన్నది నూతన నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానం. నూతన హృదయాన్నిచ్చి బండగా బారిపోయిన గుండె కాకుండా స్పందించగలే మాంసపు గుండెనిచ్చి, దాంతోపాటు పరిశుద్ధాత్ముడిని సంచకరువుగా ఇచ్చి, ఈ వంకరగా తిరిగిపోయిన ఈ సిస్టంలోకి క్రైస్తవుల్ని దేవుడు పంపించి ఎక్కడెక్కడైతే వంకరగా తిరిగిపోయిన సిస్టమ్స్ ఉన్నాయో వాటిని దేవుడు సరిచేస్తున్నాడు. అలా సరిచేసే పనిముట్లు ఎవరు తెలుసా? క్రైస్తవులు. మనం కూడా అదే వంకర ఫ్లోలో మనం కూడా ఫ్లో అవుతా, ఆ వంకర ఫ్లోలో బాగా ఫ్లో అయ్యేటట్టు చేయి ప్రభు అని చేసే ప్రార్థన మనకు బైబిల్ అర్థం కాని ప్రార్థన.